హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. యాక్చువల్‌గా మేమైతే అంత గ్రేట్‌గా లేము. మొబైల్ వాటర్‌లో పడిపోయింది ఐఫోన్. సో, ఎక్స్‌చేంజ్ కోసం అని చెప్పి దగ్గరలో ఉన్న శాంతినికేతన్ మాల్‌కొచ్చాము. సర్వీస్ చేసుకోవడం అయితే కుదరదని చెప్పారు. సో, మేము కూడా ఇంకా 2 ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ మొబైల్ తీసుకొని. అప్‌గ్రేడ్ చేసుకున్నట్లుంటుంది కదా అని కొత్తదే తీసుకున్నాము. ఐ సర్వీస్ సెంటర్ ఎదురుగానే కెవా బాక్స్ అయితే ఉంది. మేము ఆల్రెడీ కెవా బాక్స్ విజిట్ చేశాం కదా! లైక్ ఇనీషియల్ డేస్‌లో నేను ఛానెల్ స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్‌లో నేను విజిట్ చేశాను. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయితే మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకసారి హాయ్ చెప్దామని చెప్పి మా హస్బెండ్ వెళ్దామని చెప్పాడు. ఓకే, వెళ్దాంలే అని చెప్పి అక్కడికి వెళ్తే 50% డైమండ్ జ్యువెలరీ పైన ఆఫర్ అని ఉంది. యాక్చువల్‌గా ఆర్‌సీబీ విన్ అయింది కదా! సో, ఓన్లీ జూన్ 4థ్ మాత్రమే ఈ ఆఫర్ ఉండే. ఓన్లీ 1 డే అనమాట. మరి మనమైతే ఇంకా సైలెంట్‌గా ఉండం కదా! ఏదో ఒకటి తీసుకుందామని డిసైడ్ అయిపోయాము. అండ్ ఆల్సో ఆర్‌సీబీ 18 ఇయర్స్ తర్వాత కప్ విన్ అయింది కదా! గుర్తుగా ఉంటుంది. ఆ అకేషన్ కోసం తీసుకున్నట్లుంటుంది అనిపించింది మాకు. మీ అందరి కోసమయితే నేను కలెక్షన్ మొత్తం పెడుతున్నాను. చూడండి. మీకు నచ్చితే ఒకవేళ డెఫినెట్‌గా విజిట్ చేయండి. కెవా బాక్స్ కూడా క్యారెట్ లేన్ లాగే మినిమల్ జ్యువెలరీకి బాగా ఫేమస్. చాలా బావుంటాయి వీళ్ళ కలెక్షన్ కూడా. అండ్ ఆల్సో 18 క్యారెట్‌లో ఉంటాయి. అంత జ్యువెలరీ కూడా 14 క్యారెట్స్ అలా ఏముండదు. అన్నీ కూడా 18 క్యారెట్స్‌లోనే చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న నెక్లెస్ అయితే ఓన్లీ 1.5 లాక్‌లోనే వచ్చేస్తుంది. చాలా బావుంది కదా! చిన్న పిల్లలకి కూడా చాలా బావుంటాయి. ఫస్ట్ అయితే మేము ఏవైనా డైలీ వేర్ స్టడ్సే చూద్దాము. రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవచ్చు కదా! అని చెప్పి చూస్తూ ఉన్నాము. కాకపోతే కాసేపటి తర్వాత ఎందుకో మైండ్ మారిపోయింది. డైలీ వేర్ చైన్ ఏదన్నా తీసుకుందాం అనిపించింది. నేనేం తీసుకున్నానో వీడియో ఎండింగ్‌లో మీతో షేర్ చేస్తాను విత్ ప్రైస్ డీటెయిల్స్. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కలెక్షన్ కూడా చాలా బావుంది. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఎవ్రీడే స్టడ్స్. మనము డైలీ వేర్‌కి యూజ్ చేయొచ్చు. 18 క్యారెట్స్ కాబట్టి తక్కువ వెయిట్ ఉన్నా కూడా స్ట్రాంగ్‌గానే ఉంటాయి. సాలిటైర్ జ్యువెలరీ గూడా ఉంది. కాకపోతే అది నేను మీతో షేర్ చేయట్లేదు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కెవా బాక్స్‌లో తీసిన వీడియోలో మీకు ఆ కలెక్షన్ నేను చూపించేశాను. సిమిలర్‌వే ఉన్నాయి. కాబట్టి నేను ఆ కలెక్షన్ అయితే మీకు పర్టిక్యులర్‌గా చూపించట్లేదు. ఓన్లీ డైమండ్ జ్యువెలరీయే కాదు, నార్మల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా కొద్దిగా పెట్టున్నారు. మరి ఎక్కువ కలెక్షన్ అయితే లేదు. కాకపోతే ఉన్న వరకు బాగున్నాయి కలెక్షన్ చూడ్డానికి. ఇదైతే టర్కీ మోడల్ నెక్లెస్. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎలా ఉంటుంది ప్యాటర్న్ అనేది టర్కీ డిజైన్స్‌లో. ఇది కూడా చాలా బావుంది. వెయిట్‌లెస్‌లోనే ఉంది. నేను ఇక్కడ చూపించే జ్యువెలరీ దేనికి కూడా వెయిట్స్ అయితే చూపించట్లేదు. ఎందుకనేది మీకు నేను క్యారెట్ లేన్ వ్లాగ్‌లోనే చెప్పాను. ఈ మినిమల్ జ్యువెలరీకేంటంటే వెయిట్‌కి, ప్రైస్‌కి అస్సలు మ్యాచ్ అవ్వదనమాట. గోల్డ్ ప్రైస్ ఏమో తక్కువే ఉంటుంది. కాకపోతే అందులో యూజ్ చేసిన డైమండ్స్ వాల్యూ అండ్ ఆల్సో మేకింగ్ చార్జెస్ కాస్త ఎక్కువ వేస్తారు. మేకింగ్ చార్జెస్ ఎక్కువ పే చేయడం ఇష్టం లేని వాళ్ళకైతే ఇలాంటి షాప్స్ నాట్ రికమెండబుల్. మియా బై తనిష్క్ కానీ, క్యారెట్ లేన్ కానీ, కెవా బాక్స్ కానీ వీటన్నిటిలో కూడా మేకింగ్ చార్జెస్ కాస్త ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే మినిమల్ జ్యువెలరీ చేసేటప్పుడు క్రాఫ్ట్‌మెన్‌షిప్ ఎక్కువ ఉంటుంది. సో, వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తారు. ఇన్‌స్టెడ్ మీరు నార్మల్ షాప్స్‌లో ఒక 1 ఆర్ 2 గ్రామ్స్ ఎక్కువ వెయిట్ ఉన్న జ్యువెలరీ తీసుకోవడం బెస్ట్. మరి మీరెందుకొచ్చారనుకోవచ్చు. నాకేంటంటే ఇన్విజిబుల్ చైన్స్ అంటే చాలా నచ్చుతాయి. ఓన్లీ నాకు పెండెంట్ కనిపిస్తూ ఉండాలి. మనము నెక్‌లో వేసుకున్నప్పుడు పెండెంట్ కనిపించాలి. చైన్ పెండెంట్‌ని డామినేట్ చేయకూడదు అనుకుంటాను. సో, నాకు ఇలాంటి కలెక్షన్ బాగా నచ్చుతాయి. లేడీస్‌కే కాదు మెన్స్ జ్యువెలరీ కూడా కలెక్షన్ అయితే చాలానే ఉంది ఇక్కడ. వీటినైతే ఎండీ కలెక్షన్ అంటారు. మీకు నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. కెవా బాక్స్‌లో ఉన్న మెన్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఎండీ కలెక్షన్ అంటారు అని. మీ హస్బెండ్‌కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని చూస్తున్నట్లయితే తక్కువ వెయిట్‌లోనే వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ ఉంది. ఒకసారి చెకౌట్ అయితే చేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్న 2 నెక్లెసెస్ కూడా ఫస్ట్ వన్ అయితే పిల్లలకి బావుంటుంది. అండ్ సెకండ్ వన్ అయితే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్‌కైతే ఎక్సలెంట్‌గా ఉంటుంది. సెకండ్ వన్ పిల్లలకు పెద్దగా సెట్ అవ్వదు. ఎందుకంటే కాస్త లెంత్ ఉన్నాయి. పిల్లల ఫ్రాక్స్ పైకెళ్ళిపోతాయన్నమాట లెంత్ ఉంటే. లెంత్ ఉండడం కంటే నెక్ దగ్గరగా ఉంటే ఏ డిజైన్ అయినా కిడ్స్‌కి చాలా బావుంటుంది. ఎంటర్ అవ్వగానే మాకు నచ్చిన డిజైన్స్ అయితే ఈ 2 నాకు బాగా నచ్చాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవాలనైతే నేననుకున్నాను.
ఫస్ట్ వన్ అయితే ఓన్లీ 2 గ్రామ్స్ ఉంది. సెకండ్ వన్ 3½ గ్రామ్స్‌లో ఉంది. లక్కీగా వెంటనే తీసుకోలేదు. ఒకసారి వేసుకొని చూద్దాం అనిపించింది. వేసుకొని చూస్తే చూసారా ఎలా ఉందో? ఏదో తాయెత్తు ఉంటుంది గదా! పాత కాలంలో తాయెత్తు వేసుకునే వాళ్ళుంటారు గదా! అలా అనిపించిందనమాట. అస్సలు నచ్చలేదు నాకు. ఇన్‌స్టెడ్ నా నెక్లెసే బావుంది. దాంతో కంపేర్ చేస్తే ఇది నాకైతే అస్సలు నచ్చలేదు. కానీ సెకండ్ వన్ అయితే నాకు బాగా అనిపించింది. చూసారా? చాలా బావుంది. సింపుల్‌గా వెస్టర్న్ వేర్ యేసుకున్నప్పుడు చాలా బావుంటుంది. మనం ఫ్రాక్స్ అయి వేసుకుంటూ ఉంటాం గదా! ట్రావెల్ చేసినప్పుడు. అలాంటి టైంలో ఇలాంటి డిజైనర్ నెక్లెసెస్ చాలా బావుంటాయి. బట్ మా హస్బెండ్ ఎందుకో అంత బాగలేదనిపించిందంట. మధ్య మధ్యలో పర్ల్ డ్రాప్స్ ఉన్నాయి కదా! మరి ఏంటో పూసలు పూసలుగా ఉందేమో అన్నాడు. నాకైతే బా నచ్చింది. అవి ప్రెజెంట్ ట్రెండ్‌లో కూడా ఉన్నాయి. బట్ తనకు తెలీదు కదా! ప్రెజెంట్ ట్రెండ్‌లో ఉన్నాయని. సో, నేను కూడా ఇంక బలవంతం పెట్టలేదు. వేరైటీయే చూద్దామని చెప్పాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు నచ్చితే నేను తీసేసుకుంటాను. కాకపోతే ఇది మాత్రం డైలీ వేర్ నెక్లెస్ కదా! ఒకవేళ నా టైం బాగోలేక ఎవరన్నా బయట వాళ్ళు బాగలేదు అన్నారనుకోండి, మళ్ళీ ఇంకా టార్చర్ అనమాట. నేను చెప్పాను ముందే, అయినా నువ్వు తీసుకున్నావంటారు. సో, ఆ మాట కూడా ఎందుకు పడాలి అని నేను ఇంక డ్రాప్ అయిపోయాను. రీసెంట్‌గా అయితే పాప బర్త్‌డేకి కంటె తీసుకున్నామని చెప్పాను కదా! ఈవెన్ ఆ కంటె మోడల్ కూడా మా హస్బెండ్‌కయితే నచ్చలేదు. అయినా నేను ఆర్డర్ పెట్టేసాను నాకు బాగా నచ్చిందని. తన బర్త్‌డేకి వేసినప్పుడు కూడా ఏదో కొంచెం లైక్ 50, 50 హ్యాపీగా ఉన్నాడు. కాకపోతే వన్స్ నేను ఆ వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టిన తర్వాత చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. మేము కూడా ఇలానే చేపించుకుంటాము. స్టోన్స్ లేవు అయినా డిజైన్ బావుంది అని. అప్పుడు ఆ కామెంట్స్ చూసి ఓకే. ఇది ట్రెండింగ్‌లో ఉందేమోలే అని చెప్పి సాటిస్ఫై అయ్యాడు. ఈవెన్ మా పేరెంట్స్ కూడా అంతే. నేను ఏం తీసుకున్నా ఫస్ట్ లైక్ క్వెషన్ మార్క్ ఫేస్ పెట్టేస్తారు. బావుంటుందో, బాగుండదో అని చెప్పి. నేను ఎప్పుడైనా కాస్త ట్రెండీగా ఉన్న కలెక్షనే తీసుకుంటాను. ఈవెన్ డ్రెసెస్ అయినా కూడా, గోల్డ్ అయినా కూడా. అవి వాళ్ళకి అర్థం కాదనమాట. తర్వాత బయట ఎవరైనా బావుంది అన్నారంటే, ఓకే. అప్పుడు నమ్మకం వచ్చేస్తుంది. ఓహ్! బావున్నట్లే ఉంది అని చెప్పి. నన్నైతే నమ్మరు. బట్ బయట వాళ్ళు ఎవరైనా చెప్తే మాత్రం నమ్మేస్తారు అప్పుడే. ఆల్సో ఇక్కడ నెక్లెస్ కలెక్షన్ కూడా చాలా ఉంది. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంత కలెక్షన్ అయితే లేదు. బట్ ఇప్పుడు కాస్త కలెక్షన్ అయితే ఎక్కువగానే కనిపిస్తోంది. చాలా నెక్లెసెస్ అయితే యాడ్ చేశారు. ఇవన్నీ కూడా లైక్ బిలో 3,00,000 లోనే ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తుందయితే ఇది 1.2 లోనే వచ్చేస్తుంది. డైమండ్స్ కాస్త తక్కువ యూజ్ చేశారు. మరొక విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా న్యాచురల్ డైమండ్సే. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అయితే ఏవి లేవు వీళ్ళ దగ్గర కలెక్షన్. ఆల్సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా ప్రెజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. నేనైతే ఇంతవరకు వాటిని ఇన్ పర్సన్ వెళ్ళి షాప్‌కి అయితే చూడలేదు. లైక్ మీకు నా ఒపీనియన్ చెప్పడానికి. నేను ఫస్ట్ చూస్తే నేను చెప్తాను. లైక్ ఏదైనా డిఫరెన్సెస్ అనిపిస్తున్నాయా? లేదంటే సేమ్ ఎగ్జాక్ట్‌గా సేమ్ ఒకేలాగా ఉన్నాయా చూడ్డానికి అనేది. మీలో అందరూ కూడా కాస్మోస్ డైమండ్స్ షాప్ గురించయితే వినే ఉంటారు. విజయవాడలో వాళ్ళ బ్రాంచ్ అయితే ఉంది. రీసెంట్ టైమ్స్‌లో బెంగుళూరులో గూడా స్టార్ట్ చేశారు. నాకు కూడా ఇన్విటేషన్ పంపించారు. బట్ నేను ఆ టైంలో తిరుపతిలో ఉన్నాను. సో, వెళ్ళడం కుదరలేదు. నెక్స్ట్ టైమ్ నేను డెఫినెట్‌గా విజిట్ చేస్తాను. కలెక్షన్ కూడా నాకు చూద్దామనిపిస్తోంది. ఫౌండర్ అయితే సంజన గారు. చాలా బాగా డిజైన్ చేస్తారావిడ. జ్యువెలరీ అయితే కలెక్షన్ చాలా బావుంటాయి. ఆన్‌లైన్‌లో నేను చూస్తూ ఉంటాను. బట్ స్టోర్‌కెళ్ళి విజిట్ చేస్తే మనకి ఇంకా కూడా బాగా ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్న ఫింగర్ రింగ్ కలెక్షన్ అయితే లేటెస్ట్‌గా వచ్చాయంట. అన్నీ కూడా కొత్త డిజైన్స్ అని చెప్పారు. నాకు పర్టిక్యులర్‌గా ఆ ఓం సింబల్ వచ్చిందయితే చాలా బాగా నచ్చింది. అండ్ వెయిట్ కూడా ఓన్లీ 2 గ్రామ్స్ ఉంది. బిలోనే 2 గ్రామ్స్ బిలోనే ఉన్నట్లుంది. కానీ చూడ్డానికి అలా లేదు కదా! చాలా బావుంది. డైమండ్స్ ఉన్నాయి కాబట్టి కాస్త ప్రైస్ అయితే ఎక్కువ పడుతుంది. ఇవన్నీ కూడా పెండెంట్, ఇయర్ రింగ్ సెట్‌గా ఉన్నవి. ఇవి మనం సెపరేట్‌గా కూడా తీసుకోవచ్చు. పెండెంట్ కావాలంటే పెండెంట్ తీసుకోవచ్చు. లేదు ఇయర్ రింగ్స్ మాత్రమే కావాలి అన్నా కూడా మనం సెపరేట్‌గా పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెవా బాక్స్, క్యారెట్ లేన్ కూడా ఉంది ఇక్కడ నెక్సెస్ మాల్‌లో. కాకపోతే కంపేర్డ్ టు తిరుపతి క్యారెట్ లేన్ కలెక్షన్ అయితే చాలా లిమిటెడ్ ఉంటుంది. అందుకని నేను ప్రిఫర్ చేయలేదు. నేనైతే వెళ్ళలేదు అక్కడికి. బయట నుంచి చూడగానే మనకు అర్థమైపోతుందనమాట. కలెక్షన్ మినిమల్‌గా ఉంది. ఎక్కువ కలెక్షన్ లేదు అని చెప్పి. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ అని నేనైతే విజిట్ చేయలేదు.
ఇక్కడ చూస్తున్నారా అగైన్ ఇన్ఫినిటీ డాలర్‌తో బ్లాక్ బీడ్స్ చైన్. ఫస్ట్‌లో నాకు నచ్చేవి ఇన్ఫినిటీ డిజైన్స్. బట్ చూడంగా ఎక్కడ చూసినా ఎక్కువైపోయాయి డిజైన్స్. నార్మల్ చైన్స్‌లో కూడా ఈ మోడల్స్ ఎక్కువొస్తున్నాయి. బ్లాక్ బీడ్స్‌లో కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఆల్రెడీ ఉన్నట్లుందిప్పుడు. అందువల్ల నేను వెయిట్ కూడా అడగలేదు. ఇంట్రెస్ట్ పోయిందనమాట ఆ డిజైన్స్ పైన. వీళ్ళ దగ్గర బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చాలా ఉంది. మీకు నేను చూపిస్తాను. పెండెంట్ లేకుండా కూడా డిఫరెంట్ చైన్ మోడల్స్ అయితే ఉన్నాయి బ్లాక్ బీడ్స్‌తో. మనమేంటంటే మనకు ఇప్పుడు నేను చూపించాను కదా! పెండెంట్స్ అందులో ఏవైనా నచ్చితే కన్నా ఆ చైన్స్‌కి వాళ్ళు సెట్ చేసిస్తారు. మనకు కస్టమైజేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. అన్నింటిలోకి నా ఫేవరెట్ అయితే ఇక్కడ చూపిస్తున్న బ్లాక్ బీడ్స్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్. మీకు తెలుసు కదా! నేను ఆల్రెడీ కడపలో అయితే రీసెంట్‌గా ఆర్డర్ పెట్టేశాను. బ్లాక్ బీడ్స్ చైన్. అదర్‌వైజ్ నేను ఈ చైన్ అయితే పిక్ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే ఆ ఆప్షన్ నాకు క్లోజ్ అయిపోయింది. చూస్తున్నారా? ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ చైన్స్ విత్ పెండెంట్స్ కాదు. వితౌట్ పెండెంట్స్. మనకేదైనా నచ్చితే మనం కస్టమైజ్ చేయించుకోవాలి. ఇది వాళ్ళు నన్ను స్పెషల్‌గా అడిగారనమాట. చూపించండి మీ వ్యూవర్స్‌కి ఎవరికైనా యూజ్ అవుతాయి. ఆహ్, ఓన్లీ డిస్‌ప్లే చేసిన కలెక్షనే కాదు, ఇలా సెపరేట్‌గా కూడా ఉంటాయి మా దగ్గర అని. ఈ చైన్స్ అన్నీ కూడా చూడ్డానికి కాస్త పెద్దవిగానే ఉన్నాయి కానీ, వెయిట్ అయితే అంత వెయిట్ ఏమీ లేవు. ఓన్లీ 3-5 గ్రామ్స్ అలా ఉన్నాయి. మన బడ్జెట్‌లోనే వచ్చేస్తాయి. ఐ మీన్ తక్కువ వెయిట్‌లో కావాలి అన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. అలా అని చెప్పి ప్రైజ్ ఏమి తక్కువుంటాయి అనైతే నేను చెప్పను. ఎందుకంటే పెండెంట్స్ అన్నిట్లో కూడా యూజ్ చేసిన స్టోన్స్ డైమండ్ స్టోన్స్ ఉంటాయి. సో, నేను చెప్పినట్లే ప్రైజ్ ఎక్కువ పడతాయి. ఎక్కువ అంటే మరీ 1,00,000, 1,50,000 అని ఏముండదు. 50,000-60,000లో మనకు వచ్చేస్తాయి. దాని బదులు మనకు గోల్డ్‌లోనే వస్తాయి కదా! 4-5 గ్రామ్స్‌లో బ్లాక్ బీడ్స్ అనుకునే వాళ్ళుంటారు. అది ఇంకా బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు. డైమండ్స్ మీరు ప్రిఫర్ చేయకపోతే. లేదు మాకు డైమండ్స్‌లో కావాలి అన్న వాళ్ళకు ఇలాంటివి బెస్ట్. మీలో ఎవరైనా అమెరికన్ సీరీస్ 'బ్రిడ్జ్‌టన్' చూసారా? చూసిన వాళ్ళకైతే ఇలాంటి నెక్లెసెస్ పైన ఐడియా ఉంటుంది. మోస్ట్‌లీ అందరూ కూడా సిమిలర్‌వే వేసుకొనుంటారు. కాకపోతే కలర్ స్టోన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. నాకు బాగా నచ్చాయన్నమాట. అలాంటి మోడల్ నాకు పాపకి తీసుకోవాలని ఎప్పటినుండో ఉంది. ఇప్పుడైతే మేము ప్లాన్ చేసుకొని రాలేదు. ఏదో ఆఫర్ ఉంది కదా! ఏదో తీసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాం కదా! సో, నార్మల్ నెక్లెసే తీసుకున్నాము. ఎక్కువ హెవీ ప్రైస్‌కైతే వెళ్ళలేదు. నేనైతే ఫస్ట్ 20-30 అనుకోనొచ్చాను. కాకపోతే మాకు బిల్లింగ్ మీకు చూపిస్తానుండండి. మాకెంత పడింది, ఎంతలో తీసుకున్నాం అనేది కూడా లాస్ట్‌లో. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనుకున్నారు కదా! ఇయర్ రింగ్స్ అయితే కాదు. ఇవన్నీ నోస్ పిన్స్ విత్ డైమండ్స్ కాబట్టి ప్రైస్ అయితే కాస్త ఎక్కువగానే ఉన్నాయి. నేను ఫస్ట్ ఒక నోస్ పిన్ ప్రైస్ చూసి అది పెయిర్ అనుకున్నాను. బట్ తర్వాత అది ఇయర్ రింగ్స్ కాదు మ్యామ్ అవి నోస్ పిన్స్. సో, మీకు డబుల్ అయితే అమౌంట్ అవుతాయి. ఒకవేళ మీరు వాటిని ఇయర్ రింగ్స్‌లా యూజ్ చేసుకోవాలంటే అని చెప్పారు. నాకైతే నోస్ పిన్స్ అవసరం లేదు. ఎందుకంటే నోస్ పియర్సింగ్ అయితే నేను చేపించుకోలేదు. మీలో ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే డెఫినెట్‌గా ఒకసారి కన్సిడర్ చేయండి. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బావున్నాయి. అన్నీ కూడా డైమండ్స్‌లోనే ఉన్నాయి. నార్మల్ గోల్డ్ కలెక్షన్ అయితే లేదు. ఇక్కడ అప్రాక్సిమేట్‌గా మీకు ఒకదాని ప్రైస్ చూపిస్తున్నాను చూడండి. అరౌండ్ 17,000 ఉంది. నేను ఇవి ఫస్ట్ ఇయర్ రింగ్స్ అనుకోని చూసాను. 17,000కి 1 పెయిర్ ఆఫ్ డైమండ్ స్టడ్స్ ఏమో బెస్ట్ కదా అని. కాకపోతే ఓన్లీ 1 వస్తుందంట. ఈ డిజైనర్ బీడ్స్ నెక్లెస్ అయితే నాకు స్టోర్ మేనేజర్ రికమెండ్ చేశారు. చాలా ఫాస్ట్ మూవింగ్ అంట. ఎక్కువగా ఈ మోడల్ సేల్ అవుతున్నాయి అని చెప్పి. స్టోన్ కూడా ఇందులో యూజ్ చేసింది రూబీ ఎమరాల్డ్ కాదు. కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి పింక్ క్వార్ట్జ్ స్టోన్ ఇది. మీకు అందరికి ఐడియా ఉంటుంది కదా! ఆహ్, నేను ఈ ప్రైస్ అయితే ఇప్పుడు చూస్తున్నాను. నేను డైలీ వేరే కావాలి అని చెప్పి దీన్ని పెద్ద పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు ప్రైస్ చూస్తుంటే 40,000 లోనే ఉంది. చాలా బెటర్ కదా అసలు. అక్కడ నేనెందుకు పట్టించుకోలేదో ఇప్పుడు నేను రిగ్రెట్ అవుతున్నాను. కానీ నేను తీసుకున్న డిజైన్ కూడా నేను ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నదే. సో, నో రిగ్రెట్స్. నాకు నా నెక్లెస్ కూడా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ హార్ట్ షేప్ నెక్లెసెస్ కూడా చాలా బావున్నాయి. అండ్ మీకు గుర్తున్నాయా? ఈ మోడల్స్ కూడా నేను లాస్ట్ టైమ్ కార్తీక్‌కి బటర్‌ఫ్లై నెక్లెస్ తీసుకున్నప్పుడు మీకు చూపించాను. తనకు పెట్టి కూడా చూపించాను కొన్ని డిజైన్స్ అయితే.
ఇలాంటి మోడల్ నెక్లెసెస్ తీసుకునేటప్పుడు వాటి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఒకేసారి పిక్ చేసేసుకోండి. డిలే చేశారంటే మళ్ళీ సిమిలర్ మోడల్స్ మనకు దొరకవు. అండ్ ఆల్సో సెట్‌లా వేసుకుంటే వచ్చే లుక్ మనము ఇయర్ రింగ్స్ మ్యాచ్ కాకుండా నెక్లెస్ వేసుకున్నామంటే అంత లుక్ ఉండదనమాట. నేను ఎప్పుడైనా పెద్ద జ్యువెలరీ తీసుకునేటప్పుడు ఒకవేళ నా బడ్జెట్ ఓన్లీ నెక్లెస్‌కే వచ్చింది. ఇయర్ రింగ్స్ తీసుకోలేకపోయాననుకోండి, అట్‌లీస్ట్ పిక్ తీసి పెట్టుకుంటాను. ఇయర్ రింగ్స్ పిక్. తర్వాతైనా నేను ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటాననమాట. అది అయితే పెండింగ్ అయితే పెట్టను. నాకు ఏ జ్యువెలరీ అయినా సెట్‌గా ఉంటేనే నచ్చుతుంది. ఎందుకలా అంటే ఎక్స్‌పీరియన్స్. చాలా మ్యారేజెస్‌కైతే రీసెంట్ టైమ్స్‌లో నేను వెళ్ళినప్పుడు చాలామంది పెద్ద పెద్ద జ్యువెలరీయే వేసుకో ఉంటారు. చాలా అమౌంట్ పెట్టే తీసుకొనుంటారు కదా! కాకపోతే వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే నెక్లెస్ ఏమో అయితే నార్మల్ గోల్డ్‌లోనో, యాంటిక్‌లోనో తీసుకుంటారు. బట్ యాంటిక్ నెక్లెస్‌కి యాంటిక్ జుమ్కాస్ అలా పెట్టుకోకుండా నార్మల్ జుమ్కాస్ అన్నా పెట్టుకుంటారు. లేదా నార్మల్ నెక్లెస్‌కి యాంటిక్ జుమ్కాస్ అన్నా పెట్టుకుంటారు. లుక్ అస్సలు చెడిపోతుంది అలా అయితే. మీరు అంత అమౌంట్ పెట్టి జ్యువెలరీ తీసుకున్నా కూడా ఫైనల్‌గా వేసుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా! అలా కాకుండా చిన్న స్టడ్స్ అయినా పర్లేదు. యాంటిక్ నెక్లెసెస్‌కి యాంటిక్ ఇయర్ రింగ్సే పెట్టుకోండి. నార్మల్ వాటికి నార్మల్ ఇయర్ రింగ్సే పెట్టుకోండి. సేమ్ డిజైన్ కాకపోయినా పర్లేదు. ఆ పాలిష్ మ్యాచ్ అయితే చాలు. ఆటోమేటిక్‌గా అవి సెట్ లాగే అనిపిస్తాయి. మనము ఆల్రెడీ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్ సెట్ చూసాం కదా! ఇవైతే విత్ చైన్‌తో కూడా కలిపి ఉంటాయి. ఒకవేళ మీకు చైన్ అవసరం లేదు. ఓన్లీ పెండెంటే కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు. మీ దగ్గర ఒక్క చైన్ ఉంటే చాలు. దానికి డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్‌తో స్టైల్ చేసుకోవచ్చు. ఇలాంటి మినిమల్ జ్యువెలరీ స్పెషలైజ్డ్ షాప్స్‌లో ఏంటంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఎస్పెషల్లీ చాలా బావుంటాయి. యూనిక్ కలెక్షన్ ఉంటాయి. ఒకే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే మేకింగ్ చార్జెస్ కాస్త ఎక్కువ వేస్తారు అనే ఒక్క ప్రాబ్లమ్ తప్ప డిజైన్స్ అయితే రెగ్యులర్ షాప్స్‌తో కంపేర్ చేస్తే సూపర్‌గా ఉంటాయి. ఫైనల్‌గా ఈ 2 నెక్లెసెస్ అయితే నేను షార్ట్ లిస్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న వైట్ పర్ల్ ఉన్న నెక్లెస్ అయితే మీలో మోస్ట్‌లీ అందరూ చూసే ఉంటారు. వాన్ క్లీఫ్ డిజైన్స్‌లోది. ఒరిజినల్ తీసుకోవాలి అంటే మనకు $3000-$4000 అయితే మినిమమ్ అవుతుంది. ఎప్పటినుండో నేను అనుకుంటున్నాను ఇలాంటి మోడల్ ఒకటి తీసుకోవాలని. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ కార్టియర్ ఒకటి చైన్ ఉంది కదా! లగ్జరియస్‌లో ఎందుకు మళ్ళీ గోల్డ్‌లోనే చేపిద్దామనిపించింది. అలా అని ఓన్లీ గోల్డ్ అయినా కూడా బాగుండదేమో. దానికొక అది బ్రాండ్ కదా! డైమండ్స్‌లో అయితే బావుంటుందేమో అనిపించింది. నాకు కావాల్సినట్లు ఇక్కడైతే నాకు సిమిలర్ డిజైన్ దొరికింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో యూజ్ చేసిన పర్ల్ నార్మల్ పర్ల్ కాదు. మదర్ పర్ల్. స్ట్రాంగ్ అండ్ రెసిలియంట్‌గా ఉంటాయి. నార్మల్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్‌లో సిమిలర్‌గా మనకు సేల్ చేస్తూ ఉంటారు. కాకపోతే అందులో యూజ్ చేసే పర్ల్స్ కానీ, రూబీస్, ఎమరాల్డ్స్ కానీ తక్కువ క్యారెట్స్ ఉంటాయి. అసలు క్యారెట్స్ ఉంటాయో లేదో కూడా గ్యారంటీ ఉండదనమాట. నార్మల్ సింథటిక్ స్టోన్సో లేదంటే సెమీ ప్రెషియసో మనకు సేల్ చేస్తారు. లక్కీగా నాకైతే ఇలా మదర్ పర్ల్ ఉన్నదైతే దొరికింది. ఐ యామ్ సో హ్యాపీ. ఓన్లీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈ పెండెంట్‌కి సెట్‌గా వచ్చిన ఇయర్ రింగ్స్ ఎవరో ఆల్రెడీ పిక్ చేసేసుకున్నారంట. చైన్ మాత్రమే ఉంది. ఐ మీన్ చైన్ విత్ పెండెంట్ మాత్రమే ఉంది పర్చేస్ చేయడానికి. అదొక్కటి డిసప్పాయింట్‌మెంట్‌గా అనిపించింది. మళ్ళీ రీస్టాక్ అయితే తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. సో, అది రెడీ అయినప్పుడు అగైన్ వెళ్ళి ఇయర్ రింగ్స్ అయితే పిక్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఈ ప్రోడక్టే తీసుకున్నాము. ఇది 2 వేస్‌లో యూజ్ చేసుకోవచ్చు. విత్ డైమండ్స్ ఉన్నది ఒక సైడ్ ఉంది. అదర్ సైడ్ అయితే ఓన్లీ గోల్డ్ అనమాట. మనకు ఏ సైడ్ డ్రెస్‌కి మ్యాచ్ అవుతుంది అంటే ఆ సైడ్ మనము పెండెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ చైన్ కూడా చాలా లాంగ్ ఉంది. మనము దాన్ని సెట్ చేసుకోవచ్చనమాట. 2 లింక్స్ అయితే ఇచ్చారు. అకార్డింగ్ టు మన రిక్వైర్మెంట్ మనం సెట్ చేసుకోవచ్చు. షార్ట్ గానా, లాంగ్ గానా అని. 1 డే 50% డైమండ్స్ పైన ఆఫర్ ఉండడం వల్ల మాకైతే డైమండ్స్ పైన చాలా ప్రైజే తగ్గిందని చెప్పాలి. చాలా బెనిఫిట్ అయ్యాము. ఇది వన్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ అదర్ సైడ్ కూడా ఫ్లిప్ చేసి మీకు చూపిస్తాను. మీకొక ఐడియా వస్తుంది. అది ఎలా ఉంటుందనేది. ఆల్సో మదర్ పర్ల్ 2 యూజ్ చేశారు. ఒక్కటి కాదు. వన్ సైడ్ ఒకటి యూజ్ చేశారు. అండ్ అదర్ సైడ్ మరొక మదర్ పర్ల్ కూడా యూజ్ చేశారు. సో, అందువల్ల పెండెంట్ కూడా కాస్త బ్రాడ్‌గా ఉంటుందనమాట. మరీ థిన్‌గా ఏముండదు.
మీకు నేను ఇన్వాయిస్ కూడా షేర్ చేస్తాను. యాక్చువల్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆఫర్ ఉండడం వల్ల మేమెంత బెనిఫిట్ అయ్యామనేది కూడా మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ చూసారంటే డైమండ్స్ అయితే 24 డైమండ్స్ యూజ్ చేశారు. అది కూడా 0.240 క్యారెట్స్ అనమాట. యాక్చువల్ ప్రైస్ అయితే 60,000 అవ్వాల్సింది. కాకపోతే డైమండ్స్ ఆఫర్ అని చెప్పాను కదా! అది రెడ్యూస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 13,000 అయితే డిస్కౌంట్ వచ్చింది. 48,000కి అయితే మాకు ఈ పెండెంట్ విత్ చైన్ వచ్చేసాయి. మీలో ఎవరికైనా కూడా ఈ నెక్లెస్ బాగుంది అనిపిస్తే తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అండ్ ఆల్సో యూస్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.